మన గోర్లు మనకు చెప్పే రహస్యాలు ఏంటో చూద్దామా. గోళ్ళ మీద తెల్లటి మచ్చలు, జింక్ డెఫిషియన్సీ, కొన్ని చిన్న దెబ్బలు తగిలినప్పుడు కూడా ఇది కామన్. నెయిల్స్ ఎల్లోగా ఉన్నాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. ఎల్లోగా ఉండడమే కాకుండా ఊడిపోయినట్టు ఉండడం, నెయిల్ బెడ్ నుంచి దూరం అవడం, ఈ సిమ్టమ్స్ అన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్లో కనిపిస్తాయి. నెయిల్స్ స్పూన్ షేప్లో అవుతున్నాయి. మనం ఆల్రెడీ వీడియో చేసాము, ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. ఇది పొడుగ్గా గీతలు వస్తున్నాయి. ఓల్డ్ ఏజ్ వస్తున్న కొద్దీ ఇది చాలా కామన్. దీంతోపాటు డీహైడ్రేషన్, B12 డెఫిషియన్సీ, మెగ్నీషియం డెఫిషియన్సీ అండ్ ఐరన్ డెఫిషియన్సీ, వీటి వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. గోళ్ళ మీద అడ్డంగా గీతలు. ఓకే, ఇది రీసెంట్గా ఏదైనా సివియర్గా ఇన్ఫెక్షన్ కానీ, వీక్నెస్ కానీ, ఫీవర్స్ కానీ వచ్చిన తర్వాత ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బ్లూ లైన్స్ అంటాం వీటిని. కీమోథెరపీ తర్వాత కూడా ఇది డెవలప్ అవ్వచ్చు. ఇవే కాకుండా సివియర్ మాల్ న్యూట్రిషన్లో ఈ ప్రాబ్లం కనిపిస్తుంది. నెయిల్స్ బ్లూగా పర్పుల్గా మారుతున్నాయి. ఆక్సిజన్ సరఫరా తక్కువ అయ్యి బ్లడ్ సరిగా పంపిణీ లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్ట్ ఇంకా లంగ్స్ ప్రాబ్లమ్స్లో ఉంటుంది. ఇది డాక్టర్ని తప్పకుండా కలవాలి. ఈ కండిషన్ ఏమంటారు? సైనోసిస్ అంటారు. నెయిల్ మీద ఎప్పుడైనా ఓటింగ్ వేసినప్పుడు బ్లాక్ కలర్ స్పాట్ లాగా ఉంటుంది కదా, అలాంటిది ఎప్పుడైనా నెయిల్ మీద కనిపిస్తే దాన్ని ఏమనుకోవాలి? ఓకే, ఇది చాలాసార్లు బినైన్ కండిషన్ కావచ్చు. కాకపోతే కొన్నిసార్లు ఎప్పుడైతే అది ర్యాపిడ్గా పెరుగుతుందో, ఇర్రెగ్యులర్ మార్జిన్స్ ఉన్నాయో, త్వరగా స్కిన్కి కూడా వ్యాపిస్తుందో, అప్పుడు మాత్రం మెలనోమా అనే క్యాన్సరస్ కండిషన్లో ఇది చూస్తారు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫుల్ చెకప్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. నెయిల్స్ ఉబ్బినట్టు అనిపిస్తే ఇది చాలా కండిషన్స్లో ఉంటుంది. క్లబ్డ్ నెయిల్స్ అంటారు. లంగ్స్ ప్రాబ్లం ఉన్నా, హార్ట్ ప్రాబ్లం ఉన్నా, గ్యాస్ట్రోఇంటెస్టినల్ డిసార్డర్స్లో, లివర్ ప్రాబ్లం, అలా ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నప్పుడు కూడా ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ కండిషన్ ఉన్నప్పుడు కూడా కంపల్సరీ డాక్టర్ని త్వరగా సంప్రదించాలి. నెయిల్స్ ఊరికే విరిగిపోతుంటే, పల్చగా మారుతూ ఉంటే ఏమనుకోవాలి మరి? ఐరన్ డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీ అండ్ బయోటిన్ డెఫిషియన్సీలో ఈ అన్ని సిమ్టమ్స్ ఉంటాయి. నెయిల్స్ అనేవి పాలిపోయినట్టు ఉండి పింక్నెస్ అసలు లేకుండా తెల్లగా మారుతూ ఉంటే మరి ఐరన్ కానీ B12 డెఫిషియన్సీలో కానీ కనిపిస్తుంది. నెయిల్స్ థిన్గా పల్చగా మారి వంగిపోతున్నాయి, బేబీ నెయిల్స్ లాగా. ఇది ఎలాంటి కండిషన్? ప్రాపర్ డైట్ తీసుకున్నప్పుడు, ప్రోటీన్ సరిగ్గా బాడీకి అందనప్పుడు అండ్ ఆల్సో కాల్షియం డెఫిషియన్సీలో ఇలాంటి నెయిల్స్ని మీరు చూస్తారు. ఇప్పుడు అర్థమైంది కదా మీ నెయిల్స్ మీకేం చెప్తున్నాయో. ప్రాబ్లం సివియర్గా ఉంటే డాక్టర్ని కంపల్సరీ కలవాలి. సెల్ఫ్ సప్లిమెంట్స్ వాడకండి. ఏదైనా డెఫిషియన్సీ వల్ల నెయిల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే దానికి తగ్గ ఫుడ్స్ కూడా తీసుకుంటూ ఉండండి. మా ఛానల్లో ఇప్పటికే చాలా వీడియోస్ డెఫిషియన్సీస్ మీద, ఫుడ్స్ మీద చేశాము. ఒక్కసారి వాటన్నిటిని చూసేసేయండి. మీ హెల్త్ కేర్ కపుల్ అనే ఛానల్ని ఫాలో అయిపోండి.